పరిచర్యా భగవతో యావత్య పూర్వసేవిత తా మంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే. మంత్రమే భగవంతుని యొక్క స్వరూపము. మంత్రమూర్తయే, మంత్రమూర్తి అయిన భగవంతుని మంత్ర హృదయముతో ఆరాధించు. ఎంత గొప్పగా చెప్తున్నాడు. మంత్ర హృదయము అంటే మంత్రమేమిటి, దానిలో ఉన్నటువంటి అక్షరముల యొక్క చైతన్యం ఏమిటి, అందులో చెప్తున్న భావమేమిటి, ఇవి గ్రహిస్తూ హృదయంతో అనుసంధానం చేస్తూ మంత్రమే మూర్తిగా కలిగిన భగవంతుని ఆరాధించు. ఇది ఒక రహస్యమైన మాట. మంత్రమూర్తయే అనే మాట తెలియాలంటే దేవతలు అనగా మంత్రవాచ్యార్థ దేవతా అని వేదం చెప్పినటువంటి అర్థం. మంత్రమే దేవత. ఒక మంత్రం అన్నప్పుడు ఏ స్ఫోటం ఏర్పడుతుందో, ఏ ప్రకంపన ఏర్పడుతుందో, ఏ తేజస్సు ఉద్భవిస్తుందో ఆ తేజస్సు పేరు దేవత. ఇది తెలియాలి. ఆ తేజస్సు కనబడుతుందంటే అది కనబడితే దేవత అవదు. మన కంటికి మనలాంటి వారే కనబడతారు కానీ దేవతలు ఎక్కడ కనబడతారు? కానీ సూక్ష్మమైన తేజో రూపంతో ఉంటారు కనుక ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటారు. శబ్దం ఒకటైనా అక్షరాలెన్నో, అక్షరాలెన్నైనా మంత్రాలెన్నో, మంత్రాలెన్నో దేవతలందరూ. కానీ శబ్దం పరమాత్మ అనుకుంటే మంత్రాలు శబ్దం నుంచే ఉత్పన్నమయ్యాయి కదా, కానీ పరమాత్మ నుంచే దేవతలందరూ ఉత్పన్నమై వస్తున్నారు. ప్రతి మంత్రము ఎన్ని రకాలుగా కనబడుతున్నా అన్న ఒక శబ్ద బ్రహ్మము నుంచి వచ్చినవి ఎలా అయ్యాయో, దేవతలు ఎన్ని రకాలు కనబడుతున్నా ఒకే పరబ్రహ్మ నుంచి వచ్చిన వారు. ఈ అన్వయం తెలియక చాలామంది వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అనుకుంటున్నారు. ఈ దేశపు రక్తం, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సంప్రదాయం తెలియని ఎవడో పైచోట నుంచి వచ్చినవాడు మీరెందుకు ఇందరు దేవుళ్ళని పూజిస్తున్నారు అంటే వాళ్ళకి ఒకటి చెప్పలేకపోతున్నాం. దేవుళ్ళని పూజించే మతం మాదొక్కటేనయ్యా, మీ దగ్గర వ్యవస్థ లేదు అని చెప్పలేకపోతున్నాం. అది వచ్చింది బాధ. ముందు మనకు అవగాహన కలగడం లేదు. తోచింది ప్రతివాడు సమర్థించి రాస్తున్నాడు కానీ శాస్త్ర ప్రమాణాలు తీసుకోవట్లేదు. అదే బాధ కలిగి ఇవన్నీ